బీరువాలో పాత పుస్తకాల కోసం వెతుకుతుంటే వెనక నుంచి ఒక చిన్న ఆల్బమ్ బయటపడింది. డిజిటల్ ఫోటోలు రాకముందు ఒక్కో రీల్ కడిగించినప్పుడల్లా ఒక చిన్న ఆల్బంలో ఫోటోలన్నీ పెట్టి ఇచ్చేవారు. అట్లా బోలెడన్ని చిన్న చిన్న ఆల్బంలు మా ఇంట్లో ఉన్నాయి. ఇన్నాళ్ళు తప్పిపోయి ఈ పుస్తకాల్లో ఇరుక్కుపోయినట్లుంది. తెరచి చూస్తే ఎప్పుడూ చూసినట్లే అనిపించలేదు. కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కూడా ఉన్నాయి. అవి నాన్న చిన్నప్పటివి. ఆల్బమ్ తీసుకెళ్ళి నాన్న చేతికిచ్చాను. దాన్ని తెరవగానే ఆయన ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. ఈ మధ్య కాలంలో అంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు. అందుకే చదువుకునే పని ఉన్నప్పటికీ నాన్న పక్కనే కూర్చున్నాను. ఉత్సాహంగా ఒక్కో ఫోటో వెనుక కథ చెప్పడం మొదలెట్టారాయన. ఇది నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు, ఇది నేను మొదటిసారి స్కూల్ నుండి ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు, అప్పుడు ఎంత సన్నగా ఉన్నానో కదా, ఇదిగో ఇదే మా పాత ఇల్లు అని నాన్న చెబుతుండగానే, ఈ ఫోటో తీసే ముందు మీ నాన్న చొక్కా గుండీలు సరిగా పెట్టుకోలేదని నాన్నమ్మ ఒక దెబ్బ వేసింది. ఏడ్చినందుకే ముఖం అలా ఉంది అన్నారు తాతయ్య. ఎప్పుడొచ్చారో చూడనే లేదు. నానమ్మ, అమ్మ అందరూ మా చుట్టూ నిలబడి ఫోటోల్లోకి తొంగి చూస్తున్నారు. ఆల్బమ్ తాతయ్య చేతికిచ్చి అందరం సర్దుకు కూర్చున్నాం. ఇదిగో ఇది చూడు తల్లి, ఈయనే మా నాన్నగారు, అంటే మీ ముత్తాత. పెద్దోడు, అదే మీ నాన్న అంటే ఎంత ఇష్టమో ఆయనకి. అన్నీ ఆయన పోలికలే వచ్చాయి వీడికి అన్నారు మురిపంగా తాతయ్య. ఎప్పుడూ ఏ భాగవతమో చదువుకుంటూ మౌనంగా ఉండే తాతయ్య అలా మాట్లాడటం చూస్తే సంతోషమేసింది. ఇంతలో నాన్న మరో ఫోటో చూపించి, నాన్న ఇది గుర్తుందా, దసరా పండక్కి గుడికెళ్ళి వచ్చాక నానమ్మతో కలిసి తీసుకున్నాం. ఆ రోజు నేను వేసుకున్న చొక్కా కూడా తనే కొనిచ్చింది అన్నారు. ఎందుకు గుర్తులేదురా, మా అమ్మతో తీసుకున్న చివరి ఫోటో ఇదే కదా, ఆ తర్వాత కొన్ని రోజులకే ఆవిడ పోయారు అన్నారు తాతయ్య. ఒక చిన్న ఆల్బమ్ దాదాపు 2 గంటల పాటు అందరినీ టైం మిషన్లో ఎక్కించి మరీ ఓ 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. 3 తరాల వాళ్ళము జ్ఞాపకాల పందిరి కింద సేద తీరాం. తాతయ్య యవ్వనాన్ని, నాన్న బాల్యాన్ని తడిమి చూసి వచ్చాం. ఎవరి పనుల్లో, ఫోనుల్లో వాళ్ళం లీనమైపోగా ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే మా ఇంట్లో ఒక్కసారిగా మాటల గలగలలు, నవ్వుల పకపకలు. అందుకనేమో ఫోటోస్ ఆర్ రిటర్న్ టికెట్ టు ది మెమరీస్ అంటారు. పర్వాలేదు, మరో వారం పాటు ఈ ఉత్సాహం కొనసాగుతుంది. ఆ తర్వాత ఇంకో ఆల్బమ్ తీస్తే సరి.